నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, శ్రీరామచంద్రమూర్తి అక్షతలు దేశమంతా కూడా రావటం అనేది జరుగుతుంది. అది అయోధ్య నుంచే వస్తున్నాయి కదక్క? అయోధ్య నుంచే వస్తుంది. పురాణాల్లో మనం విన్నాము, చదువుకున్నాము. అదేంటి, స్వామి తిరిగి వస్తున్నప్పుడు అదే యుద్ధకాండ అయిపోయి మళ్ళీ వనవాసం అంతా పూర్తయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అయోధ్య అంతా కూడా, అంటే మొత్తం ఆ దేశం అంతా కూడా వెలుగులు జిమ్ముతూ దీపాలు పెట్టి స్వామికి స్వాగతం పలికారు అని చదివితే ఒళ్ళు గగ్గులు పొడుస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు మనకు ఆ భాగ్యం కలుగుతోంది. మరొక్కసారి స్వామి తన స్వస్థలానికి తిరిగి వస్తున్నటువంటి ఆ సందర్భంలో మనమందరం కూడా ఉండబోతున్నాము. మళ్ళీ ఇంకొకసారి చరిత్ర తిరగరాయబోతుంది. మళ్ళీ ఇవన్నీ కూడా యాడ్ ఆన్స్ అవుతాయి కదా. ఇంకో 1000 ఏళ్ల తర్వాత మన గురించి కూడా మాట్లాడుకుంటారు. మన ప్రస్తావన కూడా ఉంటుంది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ రోజున 22వ తారీఖున అసలు ఎలా ఆ రోజును వినియోగించుకోవచ్చు, అలాగే ఈ అక్షతల్ని ఏం చేయమంటారు అక్క? అసలు మనం శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకాన్ని మనం చూడలేకపోయామా అనే బాధ ఎప్పటికీ ఇంకా ఉండదు ఈ సమకాలీకులకి. ఎందుకు అనంటే ఆయన మళ్ళీ పట్టాభిషిక్తుడే అవుతున్నాడు. ఆ రోజు నిజంగా అప్పుడేమో 14 సంవత్సరాలు ఉంటే వనవాసం సరిపోయింది, కానీ ఎన్ని సంవత్సరాలు 500 ఏళ్ళు నియర్లీ. అసలు అనిపిస్తుంది రాముల వారి సహనానికి అసలు కొలమానం అనేది ఏమి ఉండదన్నమాట. ఎంత సహనంతో ఆ పాకలో ఉన్నారు ఆయన. ఎప్పటికైనా సరే నా భక్తులు నన్ను కూర్చోబెడతారు అక్కడ అనే ధీమా ఆయనకి. అంటే ఆయన మీద కంటే కూడా ఆంజనేయ స్వామి మీద ధీమా ఎక్కువ ఉంటుందేమో ఆయనకు అనిపిస్తుంది. అందుకే పరాశరన్ గారి రూపంలో ఆంజనేయ స్వామి వచ్చి వాదించారేమో అనిపిస్తుంది నాకు నిజంగా. ఖచ్చితంగా. ఎవరెవరైతే ఈ సందర్భం రావడానికి, ఇలాంటి సదవకాశం మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటే మనం సమకాలీకులమని సగర్వంగా చెప్పుకునేంత మనకి ఇచ్చారు అని అంటే వాళ్ళందరికీ కూడా మనం ఎప్పటికీ సదా రుణపడి ఉంటాం. ఎల్లవేళలా వారికి, వారి కుటుంబానికి భగవంతుడు ఆ రామచంద్ర ప్రభు అండాదండ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఉంటుంది కూడా. అయితే మనం అక్షింతలు ఇవ్వాలి అనే ఆలోచన ఎవరికి వచ్చిందో కానీ నిజంగా రాముల వారి ప్రతిష్టాపన జరగడానికి ముందు నుంచే అక్కడంతా కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఆ అక్షింతలు ప్రతి ఇంటికి వెళ్ళాలి అనే సంకల్పము చాలా గొప్పది, మహాయజ్ఞం వంటిది. ప్రతి ఇంటికి కూడా ఆల్మోస్ట్ అందాయి ఇప్పటి వరకు అక్షింతలు. అంటే మా ఇంటికి కూడా వచ్చినప్పుడు నేను ఏం చేశాను అని అంటే చిన్న కుంకుమ భరిణలో పెట్టి రాముల వారి పాదాల దగ్గర పెట్టాను అనమాట, దేవుడి గుడిలో. ఎందుకంటే ఇన్నాళ్ళు చక్కగా అవి అంటే అన్ని అవే పంపిస్తారా అంటే అలా కదా, అవన్నీ కలగలిపినవి కూడా మనకి చాలా ఏ గింజ ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలుసు, అవునా కదా. కాబట్టి అవన్నీ కూడా పరమ పూజ్యమైనవి ఆ అక్షింతలు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే రాముల వారి దగ్గర పెట్టుకొని మీరు ఆ రోజు తప్పకుండా రామరక్ష స్తోత్రం, హనుమాన్ చాలీసా తప్పకుండా చదువుకోండి. అందరికీ చెప్తున్నదే 5 దీపాలు పెట్టమని చెప్పి, ఇంకెక్కువ దీపాలు వెలిగించగలిగితే కూడా చక్కగా వెలిగించండి. ఎందుకంటే ఈ రోజున ఇలా చేసుకున్నాము మేము అని చెప్పడానికి మనకి మన జీవితంలోనే ఒక రోజు అనమాట ఇది. ఇప్పుడు మనం చెప్తాను చూడు, క్రితంసారి శ్రీరామనవమి బాగా చేసుకున్నామండి, మొన్న హనుమాన్ చాలీసా చదివానండి హనుమంతుడి జయంతి అప్పుడు అని. కానీ ఇది మళ్ళీ మళ్ళీ వచ్చేటటువంటిది కాదు, అవునా కదా. కాబట్టి జనవరి 22వ తారీఖు ప్రత్యేకంగా మీకు ఏం చేయాలనిపిస్తే అది రామచంద్రుల వారికి చేయండి. మీకు ఏదైనా పులిహార చేయాలనిపించింది ఆ రోజు చేసి పెట్టండి. లేదు ఆ వసంతోత్సవం సమర్పించుకోవాలనిపించింది, చక్కగా గులాలు నీళ్ళల్లో కలిపేసి రాముల వారి దగ్గర పెట్టండి. లేదు విగ్రహాలు ఉన్నాయనుకో వాటితోనే అభిషేకం చేయండి. మీ ఇష్టం, మీకు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు ఆ రోజు. అయితే మనం ప్రేమపూర్వకంగా చేసేది ప్రతిదీ కూడా స్వామి ఆదరిస్తారు, తప్పకుండా స్వీకరిస్తారు అని మనం చెప్పుకోవచ్చు. అయితే అక్షింతలు మనం ఏం చేయాలి, నాకేమనిపించింది అని అంటే అక్షింతలు మామూలుగా మనం అలానే దేవుడి గుడిలోనే ఉంచేసామనుకో తల మీద జల్లుకోవాల్సిందే. అయితే కొంతమంది ఏమంటారంటే తల మీద జల్లుకుంటే కింద పడతాయి కదా అని అంటే, కింద పడినప్పుడు అవి తొక్కకుండా చక్కగా పక్కకు జరిపేసుకోవడమే.
నిర్మాల్యంలో వేయడం. ఇంకా అసలు వన్స్ మన తల మీద పడిపోయాయి అంటే ఇంకంతే అవి. అంతే. ఇంకా అవునా? లేదండి అలా తల మీద పడితే, కింద పడితే ఇంకా మనం అయ్యో! కింద పడుతున్నాయి వాటిని తొక్కుతామా అనేటట్టుగా గాకుండా కొన్ని జల్లాలి అందుకే. లేదు అంటే గనక బీరువాలో పెట్టుకోవచ్చు మనం. ఎప్పటికప్పుడు కొంతమందేమో పురుగు పడతాయి అది ఇది అని అంటున్నారు. అయితే నేనేమనుకుంటున్నానంటే అవి చక్కగా మనం పులిహోర అది ప్రసాదంగా చేసుకొని, పులిహోర అది ప్రసాదంగా చేసుకొని మనం నైవేద్యం పెట్టేద్దాం స్వామివారికి. అవునా? స్వామి నువ్వు ఇచ్చిన అక్షంతలతో అవి ఇలా నైవేద్యం చేసుకున్నామని అందరికి ఇంటిల్లిపాది తినేసేయండి. ఒక్క 4, 5 అక్షింతలు ఉంచుకొని ఒక చిన్న డబ్బాలో ఎప్పటికప్పుడు అవి మీరు దాచుకోండి. ఎప్పటికప్పుడు అలా వృద్ధి అవుతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ అయోధ్య నుంచి మనకి రాములు వారు నేను వస్తున్నాను అని చెప్పి ఇదిగో అక్షింతలు అని చెప్పి పంపించినట్టుగా మనం భావించాలి నిజంగా చెప్పాలి అని అంటే. ఆయన అనుగ్రహం గాని, ఆంజనేయ స్వామి అనుగ్రహం గాని లేకపోతే మన ఇంటి దాకా రావు అవి. అవునా కదా? అవి ఎప్పటికీ కూడా మన తరతరాలకి వృద్ధి చెందుతూ ఉంటాయి అన్నమాట. అవల్ల చిన్న బాక్స్లో వేసుకొని అవి రోజు చక్కగా తీసుకొని తల మీద వేసుకొని వెళ్ళండి. లేదు అంటే వండుకునే తినే అన్నంలో ఒక 2, 3 వేసుకోండి. 2, 3 గింజలు వేసుకోండి. ఎలా అయినా సరే అవి ఎప్పటికీ కూడా మన ఇంట్లో ఉండాలి అనే ఎలా అట్టు పెట్టుకుంటాం మనం అని అంటే నాకు ఈ ఆలోచన వచ్చింది. వృద్ధి చేసుకోవడమే ఆలోచన. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అసలు చాలా అసలు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో ఈ ఆనందం తెలియనటువంటి పరాశరన్ గారిది నేను ఒక వీడియో చూసాను. జడ్జిమెంట్ వచ్చేసిన రాత్రిట ఆయన ఇంటి పైన ఒక 30-40 వానరాలట వచ్చేస్తే ఆయనకి అసలు ఎవరికి ముందు ఏది పెట్టాలి నేను ఏం చేయాలనేది ఆలోచన ఆయనకి అసలు అర్థం కాలేదట. ఆయన స్పీచ్ చెప్తుంటే 92 ఏళ్ళు మీరు కూర్చొని కూడా చెప్పొచ్చు అని చెప్పి జడ్జి గారు అంటే పర్వాలేదు నేను నుంచునే వాదిస్తాను అని చెప్పి వాదించి మనకందరికీ నిజంగా రాముల వారి గుడి ఇదిగో అసలు నిర్మాణించడం కూడా ఎంత తొందరగా ఫాస్ట్గా నిర్మించి మళ్ళీ ఎటువంటి సనాతన సాంప్రదాయంలో ఉన్నవే పెట్టి నిర్మించి ఒక్క మేకు కూడా లేకుండా హైదరాబాద్కి ఆయన తలుపులు తయారు చేయడం అనేది హైదరాబాద్కి వాళ్ళ వాస్తవ్యులకి దొరికింది అవకాశం. చూస్తే నేను వీడియో చూసాను, అది కూడా అశాంతము ఎక్కడా కూడా ఒక మేకు ఐరన్ అనేది యూజ్ చేయకుండా తలుపుని తయారు చేశారు వాళ్ళు. కాబట్టి నిజంగా చాలా అట్లాంటి గుడి నిర్మింపబడింది. దానికి మనం సమకాలీకులం అని చెప్పుకోవడానికి చాలా అదృష్టం. అలాగే ఈ కేసుని వాదించడం లేకపోతే ఎవిడెన్సెస్ ని ప్రొవైడ్ చేసేటటువంటి సందర్భంలో సెయింట్ రామభద్ర స్వామి గారి గురించి ఆయన అంధులైనప్పటికీ ఖచ్చితంగా వాల్మీకి రామాయణం ఆథెంటికేషన్ కి మారుపేరు. ఇంకా అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ శ్లోకం అలా ఉంది అని అంటే ఖచ్చితంగా ప్యాలెస్ కూడా అక్కడే ఉంటుంది అని ప్రూవ్ చేయటం అనేది నిజంగా అద్భుతం. దాని గురించి ఒక్కసారి వారి గురించి కూడా. మనోనేత్రాలు అనేవి బాగా పనిచేస్తాయి అనే దానికి తార్కాణం అన్నమాట, కరెక్ట్ గా ఉదాహరణ. అంటే మనకి మాంసనేత్రాలు గనక పని చేయకపోతే మనోనేత్రం, జ్ఞాననేత్రం అనేవి చాలా పవర్ఫుల్గా ఉంటాయట. చాలా తొందరగా మిగతా సెన్సెస్ అన్ని కూడా చాలా బాగా పనిచేస్తాయట. ఆ మనోనేత్రానికి రాములు వారు ఆయనకి కనపడము ఆయన కనిపించారని చెప్తారు. రాముడు ఇలా ఉంటారు అలా ఉంటారని కూడా చెప్తారు ఆయన. అసలు నిజంగా ఆయనను చూస్తే ప్రతి దానికి వ్యాఖ్యానం రాశారు అమ్మాయి ఆయన. అసలు ప్రతి దానికి వ్యాఖ్యానం రాశారు. దీనికి చెప్పలేదు దానికి చెప్పలేదు దానికి కాదన్నమాట. కాబట్టి భగవంతుడు తనని తను నిరూపించుకోవాలి అనుకున్నప్పుడు తన శక్తిని తప్పకుండా మన మనుషుల రూపంలోనే ఆయన ఎక్కడో ఇంకా శంకు చక్రాలు గద వేసుకొని వచ్చేయక్కర్లేదు. మామూలుగా మామూలుగా కన్నులు కనపడిన వాడు కూడా మనం ఏం చేస్తాం, ఆయన బ్లైండ్ అండి అని అంటాం మామూలుగా. లేదు అంటే కనుక పాపం ఆయన బ్లైండ్ అని అంటాం. అయితే తీసి పారేస్తాం, లేకపోతే జాలి చూపిస్తాం. నిజంగా మనమే జాలి చూపించాలి. మనం వెతుక్కుంటాం ఎలా నిరూపించాలి అని చెప్పి. కానీ ఆయనకి స్వామే ఆ శక్తిని ఇచ్చారు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. రాముల వారు ఉన్నారు, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన దయ అసలు మనం వెలకట్టలేనిది. అంటే చూడు అసలు వస్తూనే అక్షింతలు రావడం ఏంటి, వచ్చిన జ్యోతి అంటే శ్రద్ధ. అంతే కదక్క, శ్రద్ధ ఉంది. ఖచ్చితంగా మనం కూడా అలాగే కాపాడుకుందాం ఈ భగవత్ ప్రసాదాన్ని. అద్భుతం అక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.